పుష్కరాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పుష్కర రేవులో గోదావరి నదిలో భద్రాచలంలో ఒక తెలంగాణ బిడ్డగా గర్విస్తూ ఆనందిస్తూ ఇవాళ గోదావరి మాతకు పూజలు చేసి మా పితామహులందరికీ కూడా పిండ ప్రదానం చేయడం జరిగింది. నేను ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎక్కడున్నారని నేను ప్రశ్నలు అంటే ఏం లేదంటే మీరు ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు మన దేవాదాయ శాఖ మంత్రి, మీరు ఈ గోదావరిలో మునిగి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోండి, ఏదో ఒక ఘాట్ దగ్గర దొరికిపోతారంట. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ దొరుకుతారండి, జిల్లాకు వచ్చింది కదా, ఆయన మీకు నీళ్ళలో దొరకడండి, బయట ఒడ్లెంబడి తిరగాలి సార్ అంట. ఆయన దొరకలేదు. సరే కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారండి, సీఎం గారు అని అడిగారు, ఆయన దొరకడండి. మీకు ఏమండి ఎవరు బాగాలేకుండా హాస్పిటల్ వెళ్ళి పరామర్శించి పుష్కర ఘాట్లలో ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుంటున్నారు, ఆఫీసులో ఉన్నారండి. సరే హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారు కలుస్తాను, అయితే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి. అదేంటి వాళ్ళంతా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు మినిస్టర్. ఇంత అద్భుతమైనటువంటి గవర్నమెంట్, ఇంత అద్భుతమైనటువంటి సీఎం గారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా నాయన నరసింహారెడ్డి గారు హోంమంత్రి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, ప్రెస్ పీపుల్ కూడా ఎప్పటికప్పుడు ఏ క్షణం ఆ క్షణం పరిస్థితులు సమీక్షిస్తూ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ అద్భుతంగా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పుష్కర సందర్భంగా మీ అందరికీ చేతులైతే నమస్కరించడం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రోడ్డు మీద ఎక్కడ పోలీసులు కనబడ్డా ఒక మజ్జిగ ప్యాకెట్ కానీ ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఇవ్వండి, వాళ్ళందరి ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉంటాయి అని మనం చేసుకుంటూ కథ మీ మనసు ఇక్కడ